పేరెంటాళ్ళకి స్వాగతం. పోతు పేరెంటాళ్ళు రండి. శ్రావణ శుక్రవారం నాడు ఇంతమంది మహాలక్ష్మిని మా ఇంటికి వచ్చారు. అదే నాకు ఆనందం. మన స్త్రీ ద్వేష సమాజం భార్య బాధ్యతల సంఘం ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మగవాళ్ళ పేరెంటానికి ఇంతమంది పోతు పేరెంటాళ్ళు వచ్చారంటే నాకు అదే ఆనందం. బాస్ వేరే ముఖ్యమైన పని మీద వెళ్ళారు. ఈ పేరెంటం విషయం నాకు చూడమని. ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం. ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నయ్య వాయనం. ఇస్తినయ్య వాయనం, పుచ్చుకుంటున్నయ్య వాయనం. ఇస్తినయ్య వాయనం, పుచ్చుకుంటున్నయ్య వాయనం. ఇస్తినయ్య వాయనం. మా వారు స్కూటర్ మీద దింపుతామన్నారు కదా అని చాలాసేపు చూశాను వదినా. తనేదో మగాళ్ళ సంఘం ఊరేగింపంటూ వెళ్లారు. ఎంతకీ రాలేదు. మరే ఆ సీతారామారావు ఒకడు దొరికాడు మన ప్రాణాలకి. పేరెంటాలు ఆడవాళ్ళకేనా, మగవాళ్ళకు కూడా ఉండాలంటూ ఈవేళ మగవాళ్ళ పేరెంటాలు పెట్టాడు. భార్య బాధ్యతల సంఘం ఏమిటో దిక్కుమాలిన సంఘం ఊరేగింపని పెట్టి ఈవేళ ఊళ్ళో ఉండే మగాళ్ళందరినీ పోగు చేశాడు ఆ సీతారామరావు.
వివాహాలే నశించాలి, విరాగాలే ఫలించాలి. ఆ సీతారాముడు తాడు బొంగరం లేనివాడు, పెళ్ళొద్దు పెటాకులొద్దు అంటూ వాగుతాడు. మీరు కూడా ఆయన మాయలో పడి బీతులు పట్టుకుపోతే నేనేం కాను ఇల్లేం కాను. అంటే శ్యామల ఇప్పుడు అది నోరు ముయ్యండి. చూస్తా కత్తితి సరసాలు. ఏ బంట్రోతు ఉద్యోగం అయినా చెయ్యండి, ఓ 400 వస్తాయంటే వినిపించుకోరు. కవిత్వం రాస్తా, కథలు చెప్తానంటూ పైచి వేషాలేస్తారు. ఇంటాయనకి మనం 6 నెలల అద్దె బాకీ ఉన్నాం, గుర్తుందా? ఎందుకు గుర్తులేదే? ఆయనేమో తను సినిమా తీస్తానండి, దానికి ఒక కథ కావాలని ఇప్పటికి నా చేత 1256 కథలు చెప్పించుకున్నాడు. కథ నచ్చితే అద్దె బాకీ మాఫీ చేస్తానంటాడు. ఆ దరిద్రుడికి ఒక కథ నచ్చి చావదు. వాడికి కథ నచ్చినప్పుడల్లా అద్దె పెంచా అంటాడు. ఆ అగ్గి పెట్టేంత కొంపకి ఓసారి నెలకి 1,50,000 దాకా అద్దె పెంచాడు తెలుసా? పైపెచ్చి వాడికి కథ వినిపించాలంటే ఆసనాలు ఎత్తి చావాలి. అదో చావు. బావగారు, మీ పెళ్ళైన 15 ఏళ్లకి మా అక్కయ్యని చూసి వరదామని పొరపాటున భోపాల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇలా మీ ఇంట్లో భోజనం చేయాలంటే ఆసనం వెయ్యాలని నిజంగా నాకు తెలియదు బావగారు. ఆ భోపాల్ గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుండేది. ఈ బాబు తప్పేసి మాట్లాడబాక. మాట్లాడితే ఆసనం పవర్ బాబు. మీరేమైనా అనుకోండి, నా వల్ల కాదు బావగారు. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా, బాబాలు పోతా, నేను పోతా, బాబాలు పోతా. ఇప్పుడు ఎట్లాగెళ్తావయ్యా? ఇప్పుడు రైలు లేదు. లేకపోయినా సరే పట్టాలు వచ్చుకుని పరిగెడతా. నేను పోతా, బాబాలు పోతా. అదేమిట్రా తమ్ముడు, ఎక్కడికి? అక్కయ్యా, నా ఒంట్లో ఉన్న అవయవాలన్నింటినీ చాకలి మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా, బాబాలు పోతా. అదేమిట్రా, ఓ 4 రోజులు ఉండేళ్ళు. 4 రోజులుంటే 40 ఆసనాలు వేయిస్తాడే బావా. నా వల్ల కాదు. నేను పోతా, బాబాలు పోతా. 15 ఏళ్ళకి వచ్చారు మా తమ్ముడు, అతన్ని ఇలా బెదరగొట్టి పంపించేశారు. ఏం మనుషులో ఏం లోకమో. నా గొడవ వదిలేసి అట్లా ఈదులోకి వెళ్ళి సోత్త నిలబడు. మన ఇంట్లో ఖాళీ అయిన ఈ వాటాలోకి అద్దెకి తలక మార్చినట్టు వస్తాడేమో. మరే ఈ వాటా ఖాళీ నెల కావస్తోంది. ఎంత నష్టపోతున్నామో. అదిగో ఆ ఎదురుగుండా ఉన్నాడుగా సీతారామారావు, అతనికి భయపడి ఎవ్వరూ మరింత దిగడం లేదు. చచ్చిపోతున్నాయి వెధవ గోలతో. రామరామ. కవి మహాప్రభు, ఓ కొత్త కథ చెప్తానండి అయ్యా. ప్రేమ కథ. ఓ అందమైన అబ్బాయికి, ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ. ఆసనమేత్త చెప్పు. ఇంకాపు. ఈ లత్తు కోరగల సినిమా తిట్టే నేను ఆరిపోతా. ఈ కథలో ఇలను రాజుగారి బామ్మర్ది. మన సోషల్ కథలో రాజుగారి బామ్మర్ది తిట్టి చేస్తా. వద్దు, అదే ఎరైటీ. రాజుగారి బామ్మర్ది కిరీటం పెట్టుకుని వస్తాడు. ఆడిని చూసి హీరో లెగెడతాడు. ఆడి వెనకాల రాజుగారి బామ్మర్ది పడతాడు. ముందు హీరో, వెనక ఈలను. ముందు హీరో, వెనక ఈలను. చేసు. మహాప్రభు, ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి. ఇప్పుడు నేను ఇది ఆపి పారిపోతా. మీరు నా వెంట పడతారు. ముందు నేను, వెనక మీరు. ముందు నేను, వెనక మీరు. చేసి. సీతారామరావు గారు, సీతారామరావు గారు. ఎవరది? అలా పిలవకండి, ఆయన కోపం వస్తుంది. ఆయన పేరులోంచి సీతను ఎప్పుడో తీసేశారు. ప్రస్తుతం ఉత్తి రామారావు గారే. ఏం కావాలి? ఆయన ఒకసారి కలవాలండి. మీరు కొత్త బాధ్యతలా? అవునండి, సంఘంలో చేరదామని వచ్చాం. అది అందుకే మీకు బాస్ గురించి పూర్తిగా తెలిసినట్లేదు. ఆయనకి 9 లక్కీ నంబర్. ఏ పని చేసినా 9వ గంటకే చేస్తారు. మండల ఆఫీస్ లో సింహాచలం 9వ గంట కొట్టగానే ఆయన ఉపదేశ మందిరం తరపులు తెరుస్తారు. ఏమియా సింహాచలమయ్యా, ఎద్దునాగా ఎదిగిపోనావు. సోంపేరినాగా గంటలు కొట్టి నెలకి 50 రూపాయలు తేవడము తప్ప ఇంకో పని ఏమీ చెయ్యవేమయ్యా సింహాచలమయ్యా. ఏమియా, బయట పని దొరకపోతే ఇంటో వంటైనా చెయ్యవేమియా? ఏమి అబ్బాయ్యా, గిన్నెలంత తింటావో మంచం అంత తొంగుంటావో? ఆ సిద్ధి దీనికయ్యా నీకే. సీని కట్టుకుని వంట చేయవయ్యా. ఏమియా, పౌసం లేని ముడివియ్యా, మూతికి మీసం లేదు, మనిషికి రోసం లేదు. ఏమి జన్మమయ్యా నీది? నా కర్మకాలి నిన్ను మనవాడేనయ్యా. నీకి బదులు ఏ అడుక్కునేవాడిని చేసుకున్న సుఖంగా బతికేదని కదయ్యా. నాను ఎద్దునయ్యా నీకి. నాను వంట చెయ్యాలే పెంచముఖము దానా. బామర్దియా, నాను సీర కట్టుకోవాలయ్యా. దిక్కుమాలిన బెల్లమా, నాను పౌరుషం లేనునియా. నమస్కారం, రండి కూర్చోండి.
సోదరులారా, మీ అందరికీ తెలుసు నేను స్త్రీ ద్వేషిని. ఈ జీవితాన్ని ఇలాగే వెళ్ళమర్చాలని నా కోరిక. నా తమ్ముడు కృష్ణమూర్తిని నా పంథాలోనే పెంచుకుంటున్నాను. మా ఇంట్లో మేమిద్దరం మగవాళ్ళమే. మా సెక్రటరీ కైలాసం మగవాడు, మా పని మనిషి సన్యాసి మగవాడు, ఆఖరికి మా ఇంటి గోడల మీద ఉన్న దేవుళ్ళ బొమ్మలు కూడా మగవాళ్ళవే. ఆడదేవతల బొమ్మలు మా ఇంటి గోడల్ని తాకటానికి కూడా వీల్లేదు. అసలు ఆడదంటే ఆడించేది అని అర్థం. స్త్రీ క్షణంలో ఏడుస్తుంది, క్షణంలో నవ్వుతుంది. ఏడ్చి మగాడిని ఏడిపిస్తుంది, నవ్వి మగాడిని ఏడిపిస్తుంది. మగాడి మనసుతో చెడుగుడు ఆడుతుంది, వాడి గుండెతో గోళీలాడుతుంది. ఎంతెందుకు, ఆడది ముళ్ళు, మగాడు అరిటాకు. అరిటాకు వచ్చి ముళ్ళుమే పడ్డా, ముళ్ళు వెళ్ళి అరిటాకుమే పడ్డా చిరిగేది ఆకే, చెడేది మగాడి. పెళ్లిలో ఆడది ముహూర్త సమయంలో మగాడి నెత్తిన చేయి పెడుతుంది, అంతే. ఆ తర్వాత అదే చేత్తో ఏడాదికో అంగుళం చొప్పున మొగుణ్ణి అధః పాతాళానికి అణగదొక్కేస్తుంది. ఇక్కడ చప్పట్లు కొట్టుకోవచ్చే. పురాణ ఇతిహాసాలను తీసుకుందాం. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుణ్ణి కాలితో తన్నింది సత్యభామ. సాక్షాత్తు శ్రీరామచంద్రుణ్ణి మాయలేడిని తెమ్మని పంపి ఇక్కట్ల పాలు చేసింది సీత. దేవతల నవ్వుల్లాగా రవ్వల్లాగా ఆ కళకళలు పరికించారా? ఆ బంగారు లేడి ఎంత ముచ్చటగా ఉందో. అవుంది, మనోహరంగానున్నది. దాన్ని మచ్చిక చేయ మనసైంది స్వామి. నీ మక్కువ తీర్చుట నా విధి కాదా? తప్పనిసరైన పరిస్థితుల్లో తను పప్పు రుబ్బుతున్నా తమ జాతిని పొగుడుతూ పాడేలా చేసింది ఈ స్త్రీ జాతి. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, తతరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు, ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మా. ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మ. విసన్న చెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. ఇవాటికి ఉపదేశాలు చాలు, ఇక వెళ్ళరండి. యథావిధి హనుమయ్యకి నమస్కరించి పంచసూత్ర ప్రమాణం చేయి కృష్ణ. అలాగే అన్నయ్య. ఆడదానికేసి కన్నెత్తి చూడను, ఆడదానికేసి కన్నెత్తి చూడను, ఆడదాన్ని పన్నెత్తి పలకరించను, ఆడదాన్ని పన్నెత్తి పలకరించను, ఆడదాని మాట అసలు వినను, ఆడదాని మాట అస్సలు వినను, ఆడదాని ప్రేమలో పడను, ఆడదాని ప్రేమలో పడను, ఆడదాన్ని పెళ్లి చేసుకుని కష్టాలు పాలవను. ఆడదాని పెళ్లి చేసుకుని కష్టాల పాలవను. కళ్ళు మూసుకుని హనుమయ్యని ధ్యానించుకో కృష్ణ. మూసిన నీ కళ్ళల్లో ఎవరు కనిపించారు చెప్పు నాన్న. ఎవరో అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేస్తుంది అన్నయ్య. అపచారం, అపచారం! నీ మనసును విషపూరితం చేయడానికి ఆ శంకిరి జాతి ప్రయత్నిస్తూ తుడిచేయి. నీ మనసులోంచి ఆ భావాలను తుడిచేయి. వెళ్ళు, వెళ్ళి కాలేజీకి రెడీ అవ్వు. హనుమయ్య. పిలిచావా రామయ్య? ప్రణామాలు హనుమయ్య. రామార్పణం. నాకు నీ ఆశీస్సులు కావాలి. శుభమస్తు. రా కూర్చో. కాఫీ ఏమైనా తీసుకుంటావా? వద్దులే, పైత్యం చేస్తుందని ఈ మధ్య కాఫీలు టీలు మానేశాను. కూల్ డ్రింక్ ఏదైనా ఇప్పించు. ఒక్క నిమిషం. రా హనుమయ్య, తమ్ముడు ఏమైపోతాడోనని భయంగా ఉంది హనుమయ్య. ఆ వయసు అటువంటిది రామయ్య. మనసు నీతి లేని కోతి లాంటిదైతే వయసు కళ్ళు లేని గుర్రం లాంటిది. కృష్ణుణ్ణి వీలైనంత అదుపులో ఉంచడానికి ప్రయత్నించు. ఆ ప్రయత్నంలోనే ఉన్నానయ్య. రాత్రే నారదుడు, తుంబురుడు, గరుత్మంతుడు మేమంతా సరదాగా కూర్చుని నీ గురించే ముచ్చరించుకున్నాం. పురుష ప్రపంచానికి నువ్వు చేస్తున్న సేవ అద్వితీయమైందని అందరూ నిన్ను పొగిడారయ్యా. అంతా మీ దయ. మరిచాను, అతి త్వరలో నీ దగ్గరికి మరో బాధాసర్పదష్టుడు, భార్యాబాధితుడు రాబోతున్నాడయ్యా.
మరో భార్యా బాధితుడా? ఎవరయ్యా అతను? నేనేరా అప్పల స్వామిని, నిప్పప్పల స్వామిని. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పైసా లంచం పుచ్చుకునేరగని హెడ్ కానిస్టేబుల్ నిప్పప్పల స్వామిని. నా జేబీ కత్తిరిస్తావురా గుండు సూది చేపెదవా నిన్ను? ఏయ్, లే. అయ్య బాబాయ్ బాబు, తప్పైపోయింది బాబు, క్షమించండి. బస్సులో నిగనిగలాడే తమ గుండు చూసి ఎవరో తిరుపతి భక్తులని బెంపడ్డాను బాబు. ఇంకోసారి సౌకర్యం చేద్దామని కత్తిరేశా. ఏయ్, పళ్ళి గిలించావా? కొళ్ళబడు తనికేడి ఎదవా? పొలబడికే. తమరని తెలిస్తే నేను ఇంకో బస్సు చూసుకున్నాను బాబు. బాబు నన్ను ఒగ్గేయండి బాబు. నీ కట్టు కథలు నా కాడు సెల్లవురా దబ్బన ముఖం మీదవా. రే నోటు పదకొండా. ఎస్ సార్. రే నేను ఇక్కడున్నాను రా. ఎస్ సార్. నీకు పిలిచినాడు పిలిపి వినపడదు, ఎదురుగుండా ఉన్నవాడు కనపడ్డు. చస్తున్నావా నీతో? ముందాన్ని లాకబులతో చెయ్యి. సరే అట్టగ్గానేవ్వండి. రేపో మాపో నేను బయటకు రాకపోతానా? దుర్గమ్మ గారి కాడికి వెళ్ళి, అమ్మా అయ్యగారు బస్సులో కాలేజీ పిల్లకి బీటేస్తా ఉంటే నేను ఆయన జేబుకి వస్తాను చెప్పుకోకపోతానా? ఉష్షో! ఇక్కడ మా ఆవిడ పేరు ఎత్తగరా. రే నోట పదకొండు. ఆయన ఎందుకు రా లాకబులతో వస్తున్నావు? నన్ను కాదు. నీకు సరిగ్గా ఈనపడి సాగుకపోవడం నా సాగుకు వచ్చిందిరా నాయన. నేను లాకబులకు దయమన్నది ఈయన్ని కాదు, బయట ఎవడో గొడవ చేస్తున్నాడు ఆణ్ణి. రే నాయన నువ్వు వెళ్ళిపో, బేగ వెళ్ళిపోరా. సరే బాబు, నేను ఇంటికి వెళ్తాను. ఏంటి మా ఇంటికే? మీ ఇంటికి కాదు బాబు, మా ఇంటికి. ఇది ఎచ్చి వెళ్ళిపోరా నాయన. పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగిందంటే పేపర్ వాళ్ళు బాధపడతారు. సరే ఉంచండి. అడ్డమైనోడికి మా ఆవిడ పేరు తెలియటం గొప్ప చికాకు అయిపోయింది. రైట్ వేరా, బేగ నా జీతం అయిపోతాడు. నాకు అవుతా చాలా పని ఉంది. ఇంకెక్కడ జీతం అయ్యా? ఇందాకే మీ ఆవిడ వచ్చి తీసుకెళ్ళింది. ఏంటి మా దుర్గొచ్చి తీసుకెళ్ళిందా? దానికి ఎందుకు ఇచ్చారండి? నేనెక్కడిచ్చానయ్యా? ఆవిడే లాక్కుపోయింది. గోవిందా గోవిందా. అయితే ఈ నెలంతా జేబు ఖర్చుకి దమ్మిడి దొరకనట్టే. రే నోట పదకొండు. ఎస్ సార్. ఇటు. ఎస్ సార్. ఈ నెల జీతం మన చేతికి అందలేదు. 4 రూపాయలు సంపాదించుకోవాలి. స్కిల్ గేమ్స్ ఏర్పాటు. ఎరా నోట పదకొండు, అంతా రెడీనా? అంతా రెడీ సార్. ఎరా ఆట మొదలెడదామా? రండి. కూర్చోండి. మీ అందరికీ తెలుసు కదా, ఎట్లాంటి స్కిల్ గేమ్స్ ఆడి న్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తాడే తప్ప లంచం కింద ఒక పైసా ముట్టుకోడి నిప్పప్పల స్వామి. ఆడండి. అరే వీడి ఆట అయిపోయింది. రేయ్, నీకు డీల్ షో పడ్డట్టుంది. ఆవేశపడిపోయి ఆట తిప్పావంటే ఉరిశిచ్చ పడిపోద్ది, జాగ్రత్త. ఆహా, మన గురువు గారు ఆట చూడండి. మలయాళపోడు బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన 60 పిల్ల తెలుగు మాట్లాడినట్టుంది. ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా. ఈ లోపు మీరు ఆట తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి చచ్చాను. మాకంత అదృష్టం ఎక్కడది బాబు? తమరు ఆడుతుంటే మా ఆడ తిప్పడమే, ఉరిచిచ్చి పడిపోదు. ఇదిగోండి బాబు, నాది ఫుల్ కౌంట్. నాది ఫుల్ కౌంటే బాబు. నాది అంతే బాబు. నాది అంతే. ఏట్రా ఇందాక నుంచి ఆడుతున్నారు, ఇంకా కౌంట్లేనా? రే నోట పదకొండు. ఎస్ సార్. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడురా. ఎస్ సార్. రే ఇవ్వండి, మీ పనులు మీరు చూసుకోండి. వస్తాం బాబు, రాయించండి బాబు. రే నోట పదకొండు. మా ఆవిడ నన్ను రాచి రంపనెట్టేస్తుందిరా, చచ్చిపోతున్నాను అనుకో. అయ్యా నాదో సలహా. ఏంటది? మనలాంటి భార్యా బాధితులకి దేవుళ్ళంటి ఓ మనిషి కిర్లంపూడి ఏరియాలో ఉన్నాడండి అయ్యా. నీ పర్సనల్ ప్రాబ్లం ఏమిటో నిర్భయంగా చెప్పు అప్పల స్వామి. అయ్యా నాకు పెళ్ళై 12 ఏళ్ళు అయిందండి అయ్యా. మా ఆవిడ నాకు మొగుడో, నేను ఆవిడికి మొగుడో ఈ రోజుకి తెలియడం లేదండి అయ్యా. ఈ ఎడ్డు నిప్పప్పల స్వామి ఓల్ ప్రపంచకాన్ని గడగడలాడిస్తే ఈ అప్పల స్వామిని ఇంట్లో మా ఆవిడ దడదడలాడిచ్చేస్తుందండి అయ్యా. అర్థమైంది అప్పల స్వామి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య మీ ఇంట్లోనూ పెరిగి పెద్దదవుతుందన్నమాట. హాయ్. ఇదిగో ఈ లేహ్యం తీసుకో. ఏం చేయమంటారండి అయ్యా? గుండుకు పూసుకోవయ్యా. ఏం ప్రశ్న అది? లేహ్యాన్ని ఏం చేస్తారు? గుండుకు పూసుకుంటారండి అయ్యా. నువ్వు హెడ్వే కానీ నీకు హెడ్ లేదు అప్పల స్వామి. లేహ్యాన్ని తింటారు. ఈ లేహ్యాన్ని ఇంటికి వెళ్ళబోయే ముందు వేలుతో నాలుక మీద రాసుకో, పులివైపోతావు. ఈ లెయ్యానికి అంత పవర్ ఉందండి అయ్యా. ఈ లేహ్యం రాసుకుని రెచ్చిపో. నీ భార్యకు ఎదురు తిరుగు. తరతరాలుగా మన మగజాతిని పట్టి పీడిస్తున్న ఆడభూర్జా వ్యవస్థ మీద వర్గ పోరాటం ప్రారంభించు అప్పల స్వామి. అట్లాగే సార్. ఏంటండి? తణుకులో తంటా తౌడమ్మ 11 గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట. నేను 12 గంటలు తలకిందులుగా నిలబడి
కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. ఓసి నీ రికార్డు రెచ్చవాడు ఎత్తుకుపోను. ఎంత బుద్ధి తక్కువదైనా చీర కట్టుకుని ఇట్ట ఆరు బయట తలకిందులుగా నిలబడుతుంది. నువ్వు అట్లా నిలబడితే ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడతావు. చితే, ఈ మాత్రం ఆలోచన కూడా లేని మనిషివి. నువ్వెక్కడ దొరికేవి నా ప్రాణాలు కొరకు తినేదానికి? పద, ముందు లోపలికి పద, నీ పని చెబుతాను. ఏంటి నోరు లేస్తోంది? ఊరుకున్నానన్నా ఉరుముతున్నావు? ఓసారి లోపలికి రా, నీతో చిన్న పనుంది. వస్తాను, నాకేంటి భయమా? ముందు నువ్వు లోపలికి పద. రా చెప్తా. పద. రికార్డులు స్థాపించడం అంటే మరి గొప్పే కదా. అలా కానీ నేను ఎందుకు కాదంటాను? ఇదే ఇల్లు, రాజ్యోతి. ఒరే సన్యాసి, హాయ్. మొక్కలు నీళ్లు పోసి. ఇదిగో బాబు, మా తమ్ముడున్నాడా? అంటే అదే సీతారాముడు. మా బాస్ మీ తమ్ముడు గారా? ఆ. లోపల పదండమ్మా. మీ అమ్మాయి గారా? కాదు, మా ఆడపడుచు. అలాగా, పదండమ్మా. ఏమైందమ్మా? ఏమీ కాకపోతే అంత అరుపు ఎందుకు వచ్చావమ్మా? ఎక్స్క్యూజ్ మీ, ఇందాక ఆయన ఎవరో ఏమైందని అడిగితే ఏం లేదని అన్నారు. దాన్ని బట్టి నేనంటే మీకు ఇష్టం అని అనుకోనా? చెప్పండి, మీ కాలు తొక్కేనని ఆయనతో మీరు ఎందుకు చెప్పలేదు? ఐఎమ్ సారీ. అవును, నేను ఎవరు డాక్టర్ గారు అబ్బాయిని. నేను మీకు తెలుసా? తెలుసు, మీరంటే ఇష్టం కూడా. అయ్యా, నా కాళ్ళిలా పర్మనెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయాయేమోనన్న అనుమానంగా ఉందండి అయ్యా. అదే కనుక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది. కాస్తంత రెస్ట్ తీసుకుంటానండి అయ్యా. తిట్టి తీస్తా. ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను. ఏయ్, ఇదిగో ఇది ధనురాసనం. ఈ ఆసనం కంటిన్యూ చేత కాసేపు. అయ్యా, ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అయ్యా. అదే పెంచా, నెలకు 6,000. వద్దు మహాప్రభు, వద్దు. ఎలుకల బొల్ లాంటి ఆ కొంపకి 50 రూపాయలే ఎక్కువ. వేస్తా, ధనురాశ్రమం వేస్తా. ఊగు. ఊగుతా. ఆహా, ఎంత చక్కగా ఉందో, ఎంత హాయిగా ఉందో మహాప్రభు. ఆహా, ఏమి హాయిలే హల. ఆహా, ఎంత హాయిలే హల. కులాసాగా ఉన్నావా సీతారాము? ఆగు, నా పేరులోంచి ఆడపేరు తీసేశాను. ఉట్టి రాముడు అని పిలువు చాలు. కులాసాగా ఉన్నావా ఉట్టి రాముడు? ఇదిగో, ఉట్టి రాముడు తొట్టి రాముడు కాదు, రాముడు అను చాలు. నానా ఇబ్బందుల్లో పడ్డాంరా రాముడు. ఇంకో దిక్కు తోచక నీ ఇంటికి చేరాం. ఏమైంది? ఉన్న ఇళ్ళు పొలాలని అమ్మేసి మీ బావగారు డబ్బంతా బ్యాంకులో వేశారు. తను ఎలాగైనా ఏదో ఓ ఉద్యోగం సంపాదించి మొగాడిని అనిపించుకుంటానని శపథం చేసి అడ్డమైన ఊళ్ళు తిరుగుతున్నారా. 6 ఏళ్ల నుంచి ప్రయత్నించిన అనాకాని ఉద్యోగమైనా దొరకలేదు. బ్యాంకులో నుంచేమో డబ్బు తీయడానికి వీల్లేదంటారు. ఇంకా ఆయనతో ఊళ్ళు తిరగలేక నేను జ్యోతి మీ ఇంట్లోనే ఉండిపోదామని ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడే ఉంటారా? వెరీ గుడ్ సార్. కింద రూమ్ ఏర్పాటు చేయమంటారా? నాయన కృష్ణ, కులాసాగా ఉన్నావా? కులాసాయక్కయ్య. చూడరా, జంట ఎంత ముచ్చటగా ఉన్నారు. వీళ్ళ చిన్నప్పటి నుంచి నేను మీ బావగారు అనుకుంటూనే ఉన్నాం. వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే అవాచ్యమేమిట్రా? మర్యాదగా బయటకు వెళ్ళండి. సార్, పాపం వాళ్ళు. విల్ యూ ప్లీజ్ షట్ అప్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఐఎమ్ సారీ సార్. అదేమిట్రా, చిన్నతనం నుంచి నువ్వు కిష్టుడు నా దగ్గర పెరిగిన వాళ్ళని చనువు కొద్దీ వస్తే మమ్మల్ని పెంచినందుకు థ్యాంక్స్. కావాలంటూ 10,000 ఇస్తాను, పట్టుకెళ్ళు. అంతేగాని మీరు ఇక్కడ ఉండడానికి మాత్రం వీల్లేదు. ఈ ఇంట్లో ఆడగాలి తగలకూడదు, ఆడనీడ పడకూడదు. దయచేసి వెళ్ళు. పెడతావురా, మేమే గతి లేక నీ కొంపకు రాలేదు. వెళ్ళవే, ఆ పెట్టె సంచి తీసుకురా. మాకు ఉన్నాయి ఆస్తి పాస్తులు. తోడబుట్టిన తమ్ముడివి ఇంత వండి పెడుతూ పెద్ద దిక్కుగా పడుందామని వస్తే మెడబట్టు బయట గెంటుతావా? పదవే, ఇంత అవమానం జరిగాక ఇంకా ఇంటి తూరు పట్టుకు వేలాడే కన్నా మనకేం పడలేదు. పద. సొంత అక్కకి పెంచినందుకు 10,000 ఇస్తానంటావురా? అమ్మా నాన్న అదృష్టవంతులరా, వెళ్ళిపోయారు.
లేకపోతే పాలిచ్చినందుకు తల్లికో 5,000, జన్మనిచ్చినందుకు తండ్రికో 10,000 రేటు కట్టేవాడివే నువ్వు. కవి వింటున్నావా? కవిలాగులంటే అట్టా ఉండాలయ్యా. ఆలంతా సప్పట్లు అదిరిపోద్ది. ఊగో. ఆ పాత్ర కూడా ఇరికిస్తానండి అయ్యా. అడ్డమైన పాత్రలన్నీ ఇరికించడమేగా నా పని. కవి అయ్యా గొప్ప డవిలాగిన ఆనందంలో హాయిగా చక్కగా శమాసనం వేద్దామండి అయ్యా. ఇంకా నా బొందులో ప్రాణం ఉండగా నీ ఇంట్లో అడుగు పెట్టండి రా. నువ్వు నీ డబ్బు కట్టగట్టుకుని చావండి. చూడండి, మీరు రామారావు అక్కగారా? మరేనమ్మా, దిక్కుమాలిన అక్కగారిని. అందుకే తమ్ముడింటో గొప్ప మర్యాదే జరిగింది. మెడపట్టు గెంటాడు. అతను గెంటితే గెంటాడు. మీరు మా ఇంట్లో ఉండండమ్మా, ఓ వాటా ఖాళీగానే ఉంది. వద్దులేమ్మా, నేను మా పిల్ల ఏ కాశీయో రామేశ్వరమో పోయి అడుక్కు తినైనా బతుకుతాం, కానీ ఇలా అభిమానాన్ని చంపుకొని వీడింటి ముందు మాత్రం పడుండం. పదవే. చూడమ్మా, అరే ఓసి నీ మొగుడు మినిస్టర్ అవ్వా, చెప్పేది కాస్త వినిపించుకోమ్మా. ఇక్కడ గొప్ప తెలివైన వాడు, చాకులాంటి కుర్రాడు ఉన్నాడు. హె, ఎవరో కాదు, నేనే. నాకు ఉద్యోగం ఇచ్చుకుని బాగుపడే ఛాన్స్ మీ కంపెనీకి ఇవ్వాలని ఫోన్ చేశాను. ఏమిటి, ఉద్యోగాలు లేవా? సరే, హలో పోర్టా? నేను బాగా పనిచేసి పెట్టగలను. నాకేమైనా ఉద్యోగం ఇచ్చుకోగలరా? నాకు డిగ్రీ ఉందండి. టీఏబిఎఫ్ అంటేనా? టీఏబిఎఫ్ అంటే 10th అపియర్డ్ బట్ ఫెయిల్డ్. హలో హలో పెట్టేశాడే. మాస్టారు, సిగరెట్ ఒకసారి అండి. యాండే యాండో ఇదేటయ్యా, సిగరెట్ అడిగితే నిప్పు కోసం అనుకున్నాను, అలా తీసుకెళ్ళిపోతా పెట్టి. చూడండి, సిగరెట్ మీకు తెలియకుండా ఎత్తుకుపోతే అది తప్పు, దొంగతనం. నేను మర్యాదగా అడిగాను, మీరు మర్యాదగా ఇచ్చారు. కాలుస్తున్నాను. వద్దంటారా? తీసుకోండి, తనకే తీసుకోండి. ఇంకెందుకు ఇది గొప్ప కేసే. ఇదిగో ఇక్కడున్నారు ఈయన. ఈ ఊళ్ళో ఎక్కడ చోట్లేనట్టు కొండెక్కి ఇక్కడ నిలబడ్డారు. ఏమండి, ఇక్కడేం చేస్తున్నారు? ఈ ఊరంతా ఎప్పుడు కొందావా అని ఆలోచిస్తున్నానే. ఉప్పు కొండానికి జేబులో పావలా ఉంచుకోరు గానీ ఊరు కొంటారట. ఊరు నేను ముట్టుకోను. అది మా నాన్నగారి డబ్బు, నాకు అక్కర్లేదు. అది సరే, పెట్టె పెడతా దిగిపోయావేంటి? నీ తమ్ముడింట్లో సెటిల్ అయి ఉంటావు కదా, మధ్యాహ్నం భోజనానికి అక్కడికే వద్దాం అనుకుంటున్నానే. చాలే ఊరుకోండి. మా వారు ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నారా? నాకు ఇంకో దిక్కుతాతగా నీ దగ్గరకు వచ్చానంటే, సొంత అక్క నన్న అభిమానం కూడా లేకుండా నా ఇంట్లో ఆడ నీడ కూడా పడ్డానికి వీల్లేదంటూ నన్ను జ్యోతిని మెడపొట్టు గింటాడండి. ఐసి, మన వాడిని గురించి నేను వినదంతా నిజమే అన్నమాట. వాడు ఇంగ్లాండో ఏగ్లాండో వెళ్ళొచ్చి బాగా చెడిపోయాడు అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ప్రస్తుతానికి ఏదైనా సత్రంలో దిగుదాం. కడుపులో కాస్త దాణా పడ్డాక మెదడుకు మేత పెడతాను. ఈ వాసురాబుర్రా ఐడియాలు గరిగరా. లక్షల ఆస్తి పెట్టుకుని ఇలా సత్రాల్లోనూ వీటెరుగుల మీద పడుకునే కర్మ మనకేమిటండి అసలు? సుభద్ర, ఆ ఆస్తి నాది కాదని చెప్పాను కదా. మా నాన్న సంపాదించింది. తండ్రి ఆస్తి ఖర్చు చేస్తూ జల్సాగా తిరగటం మగ లక్షణం కాదు. అందుకే అదంతా బ్యాంకులో వేశాను. ఎప్పటికైనా నేను ఒక ఉద్యోగం సంపాదించుకుంటాను. నా సంపాదనతోనే మిమ్మల్ని పోషించుకుంటాను. దట్స్ ఆల్. ఆడదాని మాట అస్సలు వినను, ఆడదాని ప్రేమలో పడను, ఆడదాన్ని పెళ్లి చేసుకుని కష్టాల పాలవ్వను. వెరీ గుడ్. ఈ పాలు తాగేసి కాలేజీకి వెళ్ళు. పాలొద్దన్నయ్య, ఈ మధ్య అవి తాగుబుద్ధి అవడం లేదు. అదే నీలో రాకూడదే ఆ మార్పు. తాగు. నమస్కారం అండి అయ్యా. దా అప్పల స్వామి. సరాసరి ఇంట్లోకి వచ్చినందుకు ఏమనుకోకండి అయ్యా. తమరు ఇచ్చిన లేయాన్ని నాలికి రాసుకోవటం కాదు, అలవాలగా మొత్తం నాకేసిన నాకేం పని జరగలేదని చెప్పిపోదామని వచ్చానండి అయ్యా. కానీ ఈడ మీరు మీ తమ్ముడు గారితో పంచసూత్రాల ప్రమాణకం చేయించడం చూస్తా ఉంటే నాకు అలా నేనే నమ్మలేకపోతున్నానండి అయ్యా. అది రోజు ఉండే దినచర్య అప్పల స్వామి. వాడి జీవితం నా బ్రతుకులా వెలిసిపోకూడదని ఈ జాగ్రత్తలు. తమరు ఆడదంటే ఇంత అసహ్యం పెంచుకున్నారంటే ఎప్పుడో ఏదో ఎదురు దెబ్బ తినుంటారని నా అనుమానం. తమరు ఏమనుకోపోతే నాకు తమ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉందండి అయ్యా. చెబుతాను అప్పల స్వామి. ఇన్నేళ్లుగా ఎవరికీ చెప్పను నా కథని. ఎవరికైనా చెప్పి బరువు దించుకోవడం నాకు అవసరమే. మా అమ్మ నాన్న నా 6వ ఏటనే నన్ను మా తమ్ముడిని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయారు. అప్పటికే మా అక్కయ్యకి పెళ్ళై ఉండడం వల్ల మేమిద్దరం మా అక్కయ్య ఊరు చేరుకున్నాం. అక్కడే పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం. చిన్నప్పటి నుంచి ఎందుకో అందరూ నన్ను పప్పు సుద్దా అని పిలిచేవాళ్ళు అప్పల స్వామి. పాండవులను పంచ పాండవులని ఎందుకు అందురు? సీతారాముడు, నువ్వు చెప్పరా. అది పాండవులు పంచగట్టుకుంటారు కదండి, అందుకనే మనం వాళ్ళని పంచ పాండవులు అంటామండి. ప్యాంట్ వేసుకున్నారు అనుకోండి, మనం ప్యాంట్ పాండవులు అంటామండి. పప్పు సుద్దా అని. సీతారాముడు,
పప్పు సుద్ద. స్కూల్ చదివైపోగానే మా బావ నన్ను ఈ ఊరు తీసుకొచ్చి కాలేజీలో చేర్పించారు. ఓ చిన్న గది అద్దెకి తీసుకుని ఉండేవాడిని. నాలోని అతి మర్యాద, అమితమైన మన్నన నాతోనే పెరిగి పెద్దవయ్యాయి అప్పలస్వామి. ఇంకా అవలేదా? పాపం చాలాసేపటి నుంచి ఊడుస్తున్నారు. మీరు వెళ్ళండి నరసం గారు, ఆ కాస్త నేనే ఊడ్చేసుకుంటాను. అబ్బే వద్దు బాబు. ప్లీజ్ ఆ చీప్లెట్ ఇవ్వండి. మీరు వెళ్ళండి. నమస్కారం. నా అతి మంచితనాన్ని అసమర్థతగా జమకట్టి ఓ రోజున తన తండ్రిని తీసుకుని మా ఇంటికి వచ్చింది మా పని పిల్ల. ఈడు మా అయ్య. నమస్కారం అయ్యగారు. చూడు బాబు, నాకు అర్జెంటుగా 5,000 రూపాయలు కావాలా. అలాగా పాపం, ఏమిటో అంత అత్యవసరం. నా అవసరం ఏదైనా ఆ సొమ్ము నాకు ఇయ్యాల్సిన అవసరం నీకుంది. నేనివ్వాలా? అవును, అది రేపు పొద్దున 9 గంటలకల్లా నా చేతిలో పడాలా, లేకపోతే నీ నీధిలోకి ఈడుతా, నాన్న ఆలరీ పెడతా. ఏదో ఓ 100 లోపు అయితే సర్దగలను గాని 5,000 రూపాయలు ఇప్పటికిప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి తేగలను చెప్పండి. అదంతా నాకు తెలవదు. రేపు పొద్దుటికల్లా నువ్వు నాకు ఆ డబ్బు ఇవ్వకపోతే నిన్ను నలుగురిలో తలెత్తుకోకుండా చేస్తా, జాగ్రత్త. పదవే. అతను అలా బెదిరించడంతో నాకు ముచ్చెమటలు పోసి ఆ రాత్రంతా నిద్రపోకుండా భయంగా గడిపాను. తెల్లవారగానే వాళ్ళ మీద పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి బయలుదేరాను. ఆగో, ఎవరికి వెళ్తున్నావు? పోలీస్ స్టేషన్ కి మీ మీద రిపోర్ట్ ఇవ్వడానికి. పోలీస్ స్టేషన్ కా? పద, మేము వస్తాం. పద, నీ గురించి మేము ఇస్తాం రిపోర్ట్. నా గురించా? ఏమని? ఏమనంటాయా? ఎంత అమాయకంగా అడుగుతున్నాడు. కట్టాల్లో పడి ఇల్లు గడవక తప్పనిసరి నా కూతురు ఇంటికి పనికి పంపిస్తే దాన్ని మాయమాటలతో లొంగ తీసుకుని దానికి నెల తప్పేటట్టు చేస్తావా? అయ్యో, నేను తప్పేటట్టుగా చేశానా? ఏమండి, నేను అలాంటి వాడిని కాదండి. సాధ్యమైనంత వరకు తోటి స్టూడెంట్స్ కి సహాయపడి వాళ్ళందరూ పాస్ అయ్యేటట్టు చేశాను కానీ ఎవరిని తప్పేటట్టు చేయలేదండి. నోరు మూయవయ్యా, నా కూతురు తల్లి కాబోతుంది. దానికి ఇప్పుడు 3వ నెల. అలాగా? ఈ విషయం నరసింహ నాతో చెప్పలేదే. ఏమండి? ఆ విషయం మాకు ఇప్పుడే తెలిసింది. నీకు ఆ కబురు శబ్దమనే వస్తున్నాం. ఎంతైనా ఆ బిడ్డకి తండ్రివి కదా. నేను? ఇదేమిటండి, నేను నరసింహ గారిని? చచ్చా, ఏమండి, ఇది అన్యాయం అండి. నేనే పాపం ఎరగను. చేసిందంతా చేసి ఇప్పుడు ఏం ఎరగనంటే నా గతి ఏటి? చెప్పండి బాబు, మీరే న్యాయం చెప్పండి. నా బిడ్డ నేను ఇంటికి పని మనిషిగా పంపిస్తే దాన్ని లోపరుచుకొని దానికి గర్భం చేశాడు. ఏంటయ్యా ఇది అంటే నాకేం తెలియదు అంటున్నాడు. చెప్పండి బాబు, మీరే న్యాయం చెప్పండి. సార్, ఇది అబద్ధం, పచ్చబద్ధం. ఏమయ్యా, చదువుకునే కుర్రాళ్ళ ఉన్నావు? నువ్వు చేయాల్సిన పనేనా ఇది? ఎంత అమాయకంగా కనబడుతున్నాడు చూడండి. సార్, నాకేం తెలియదు సార్. ఒట్టు, సరస్వతీదేవి మీద ఒట్టు. ఇప్పుడు ఈ నా బిడ్డ మెళ్ళ తాళి కట్టనంటే అది ఊరేసుకుంటుంది. నా బిడ్డను నాకు దక్కించండి బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇట్లాంటి మాటలు మాట్లాడుకో. నేను ఎవరిని పెళ్లి చేసుకోను. ఓ పలుసు పిల్లలు చెడగొట్టి పెళ్లి చేసుకోవాలంటే ఊరుకుంటారట. అతనితో మాట్లాడండి, 4 తగిలిస్తే తెక్క కుది దారిలోకి వస్తాడు. ఏమయ్యా? ఆగండి. ఎక్స్క్యూజ్ మీ, తప్పుకోండి. చూడండి, మీ చుట్టూ ఈ జనం ఏమిటి? నేను ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. ఇంటికి వెళ్ళి తాళం వేస్తుంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చాను. నువ్వెవరు తల్లి? నేను ఆయన భార్యని. ఏమయ్యా, ఇంత లక్షణమైన పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని నీకు ఇవేం కక్కుర్తి పనులయ్యా? ఏం చేశారైనా? అతని ఇంట్లో పనిచేసే ఈ అమ్మాయిని గర్భవతం చేశాడమ్మా. అది అసంభవం, నేను నమ్మను. అదేమిటమ్మా? మాకు చాలా చిన్న వయసులోనే పెళ్ళయింది. ఓ బాబు ఓ పాప పుట్టగానే ఆయన వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్నారు. ఏం బాబు, నీ కూతురు గర్భవతి అవడానికి మావారు కారకులా? ఏ ఇలా ఆయన బెదిరించి డబ్బు గుంజుదావనా? పోలీస్ పోలీస్! అబ్బే, పోలీసు వాళ్ళు ఎందుకో? పదవే. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? మొదలు ఇష్టపదానా? కొంపకు పది నీ పని చెప్తాను. పదా రండి. అయ్యా అయ్యా, ఓహో, ఇట్ట తీసుకెళ్ళిందా ఆ పిల్ల? అయినా ముక్కు మొగం తెలియనాడిని నడు రోడ్డు మీద పట్టుకుని నువ్వే నా మగుడు అనేయడం ఏంటండి అయ్యా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి చేసిన పనికి, చెప్పిన అబద్ధానికి నాకు ఆశ్చర్యం వేసింది అప్పలస్వామి. అలా తను నన్ను కొంత దూరం తీసుకెళ్ళాక నాకు భయమే సాగిపోయాను. చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ అండి. మీరు? నేను మీకు తెలియకపోయినా మీరు నా కాలేజీలో సీనియర్గా బాగా తెలుసు. ఇందాక గొడవ చేసిన రాస్కెల్ నాకు తెలిసిన ఇంట్లో ఓ 4 రోజుల క్రితం ఇలాగే గొడవ చేసి డబ్బు తీసుకెళ్లాడండి. ఆ బ్యాచ్కి అదే వృత్తి. అందుకే వాళ్ళు మళ్ళీ మీ చుట్టూ వల పన్నుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ఇంకో మార్గం ఏం తోచక అంత అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఇంకా నయం కదండి. ఆ కంగారులో మీకు మెదడు పనిచేసింది. నాకైతే బ్రెయిన్ ఆఫ్ అయిపోయిందండి. నా పేరు ఇక్ష్వాకుడని, నేను క్రీస్తుపూర్వం 620 సంవత్సరంలో మగధ సామ్రాజ్యానికి రాజునని, ఇంకా ఏమిటేమిటో అనిపించిందండి. ఈ పరిచయం సాకుగా మన స్నేహం పెరగాలని ప్రయత్నించకండి. నాకు అలాంటివి నచ్చవు. జరిగింది మర్చిపోండి. గుడ్ బై. తొలి పరిచయంలోనే నా భార్యను చెప్పడం వలన మరెందుచేతనో ఆ అమ్మాయి నన్ను ఆకట్టుకుంది. నా మనసంతా తనే నిండిపోయింది. ఆ అమ్మాయి పేరు లావణ్య. అవును, ఆ అమ్మాయి కొంతమంది ఆడపిల్లలు కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారు. ఐ సీ. జాగ్రత్త గురు, ఆ అమ్మాయికి బాగున్నాడు సుబ్బారావు అని. అతను ఆ ఇంట్లోనే ఉంటాడా? లేదు,
బయట ఎక్కడో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు. కానీ అతను ఆ పిల్ల మీద ఏగైనా వాళ్ళని గురు. సుబ్బారావు కంటపడకుండా లావణ్య ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలనుకున్నాను. మిస్టర్ ఎవరు కావాలి? అది ఇక్కడ అద్దెకిచ్చే వాటా ఉందని ఎవరో చెబితేను. చూడు మిస్టర్, ఈ ఇంట్లో గాని, ఈ వీధిలో గాని, ఈ పేటలో గాని అద్దెకిచ్చే వాటాలేవీ లేవు. ఇది ఆడపిల్లలుండే ఇల్లు. ఇంకోసారి వీధిలో కనిపించావో జాగ్రత్త. లావణ్య కోసమా? రే ఊరుకోరా. ఒరే, నువ్వు అమ్మాయి వెంట పడుతున్నావని కాలేజీ మొత్తానికి తెలుసురా. రే పర్మిషన్ క్లాస్కి వెళ్ళే. అంటే అది చాంది. ఇంకోసారి అలా పిచ్చి వేషాలు వేసావంటే జస్ట్ నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ తెక్కొట్టి వాటికి దహన సంస్కారం జరిపిస్తాను. ఆ తర్వాత కర్రల సాయంతో కుంటడానికి కూడా వీలుండదు. జాగ్రత్త. టేక్ కేర్. మహా కోపిస్టులా అనిపించిన సుబ్బారావుని మంచి చేసుకుని ముగ్గులోకి లాగాలని ఓ గొప్ప ప్లాన్ వేశాను. హలో సుబ్బారావు, నమస్కారం. ఒక్క నిమిషం ఆగండి. ఆహా, నా రాజా, గొప్పవారి వ్యక్తిత్వం వారు సైకిల్ ఆపే పద్ధతిలోనే తెలుస్తుందన్నాడండి. గిల్బర్ట్ సైకిల్ అనే ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు. ఏమి స్టైల్గా ఆపారండి. వా హ్యాట్స్ ఆఫ్. ఏ అప్పు కావాలా? ఏం సార్ అలా అడిగారు? అంతగా పొగుడుతుంటేను అనుమానం వచ్చింది. ఆహాహా, ఏం జోకు పేల్చారు సార్. వా హ్యాట్స్ ఆఫ్. ఇంత గొప్ప విజ్ఞానం ఉన్న వ్యక్తికి ఓ చిన్న పార్టీ ఇవ్వాలని నా బుజ్జి మనసు పడుతుంది సార్. పదండి, అలా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. కాఫీ హోటళ్ళకి, కాకా టీ కొట్లకి, పార్టీలకు రాను నేను. తప్పగా. సార్ పోనీ ఎక్కడికైతే వస్తారు సార్? తీర్థయాత్రకైతే వస్తా. తీర్థయాత్రక అంటే? అర్రే, ఇలా పడిపోయారు సార్? పడిపోలా, జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాను అంతే. అవును, అసలు హాఫ్ టైమ్ క్వార్టర్. ఇదిగో మనం వెళ్ళిపోదాం సార్. అప్పుడే ఇంటిగా. ఏం బే, నీ కంచికి నేను ఎలా కనిపిస్తున్నాను రాయ్? అసలు నువ్వు నాకు పార్టీ ఎందుకు ఇస్తున్నావు నాకు తెలుసురా. నన్ను మంచి చేసుకుంటే లావణ్యకి దగ్గర అవుదాం నీ ఐడియా. అసలు నేను ఎవడో నీకు తెలుసురా? చెప్పరా, నా పేరేటో చెప్పా. సుబ్బారావే కదండి. నా పేరు ఏంటంటే పుష్పం పేరు చెప్తా బెడ్బే. పుష్పం పేరు అంటారేమిటి తండ్రి? నేను చెబుతుంది మీ పేరే సుబ్బారావు. నా మీద ఒట్టు. కాదు, నా పేరు సుబ్బారావు కాదు, నా పేరు అలెగ్జాండర్. నేను గుర్రం ఎక్కినప్పుడల్లా నా పేరు అలెగ్జాండరే. అయితే గుర్రం గుమ్మం దగ్గర ఉంది, రండి. ఎక్కడ గుర్రం? ఎక్కడ? ఇది కూడా బిల్ మొత్తం ఆడి దగ్గర తీసుకోండి. అసలు హాఫ్ టైం అంటే క్వార్టర్. బిల్లు తీసుకుని చిల్లరేమండి సార్. చిల్లరేంటయ్యా? ఇదేం కాఫీ హోటల్ అనుకున్నావా 50 ఇచ్చి చిల్లర అడగడానికి? మొత్తం బిల్లు 940 రూపాయలు. 940 రూపాయల? ఎస్ సార్, తాగుడికి అంత రేటు ఉంటుందని నాకు తెలియదు సార్. నిజం, లైఫ్లో మొట్టమొదటిసారి బార్కు వచ్చాను. నా దగ్గర అంత డబ్బు లేదు. కావాలంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో సంవత్సరంలోగా మీ అప్పు తీర్చేస్తాను. నా మాట నమ్మండి సార్, ప్లీజ్. వీడిని లోపలికి ఇడ్చిల్లండి రా. బాబు బాగా తెలిసింది బాబు.
వాళ్ళు తమ నెట్ట ఈడి చేశారు మా బాగా తెలిసింది. ఇంకా నన్ను ఏడవటం ఆపండి బాబు, ఈ పక్కంతా డోక్కుపోయింది. బాబు బాబు అమ్మా, ఆ తర్వాత ఏం జరిగిందండి అయ్యా? కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలగా చివరికి నన్ను బేరర్గా ఓ 2 నెలల పాటు పార్ట్ టైం జాబ్ చేసి బాకీ తీర్చుకోమన్నాడు మేనేజర్.